సార్ దగ్గరికి వెళ్ళి ఇది అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. మేమందరూ వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మన అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి ఈ మీద నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. దాని మీద కూడా మేము సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో, వాళ్ళ నిజాయితీని ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారో మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము స్టేషన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్ లో పొందుపరిచి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని, మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి, కంప్లైంట్స్ రైజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కాల్ చేసి బెదిరిస్తున్నారు. వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ మన దువ్వాడ శ్రీనివాస్ గారు 2 years బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే, ఎప్పుడో 2 years బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ అంట. చూడండి, పేడాడి రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు. ఇవి కనిపించట్లేదా? వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులు అని చెప్పుకొని? ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది. మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టెక్కల్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అటాడ్ శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దాని మీద యాక్షన్ తీసుకోరా? అటాడ్ శ్రీధర్, ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి, ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్, మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించండి. మీ క్వశ్చన్స్, మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచా. ఎవరు ఆరోపిస్తా? మహిళల మీద మీరెవరండి ఆరోపించడానికి? ఎవరు ఆరోపించారు? వాణి ఆరోపిస్తే మీకే నొప్పి. వాణి మీద యాక్షన్ తీసుకుంటారు, మీకే ప్రాబ్లం మధ్యలో. మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఊరుకో. మేము ఎంతటి వరకైనా వెళ్తాం దీనికి. మేము ఆడపిల్లలమే. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా, ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టినా యాక్షన్ తీసుకుంటామని. ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని. ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు, వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు.